హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వెజ్ శాండ్విచ్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెండు విధాలుగా చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్గా అయినా చాలా క్విక్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ శాండ్విచ్ ప్రిపరేషన్ కోసం మీరు శాండ్విచ్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ లేదంటే బ్రౌన్ బ్రెడ్ కానీ ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా ఈ బ్రెడ్కి 4 వైపులా ఉన్న బ్రౌన్ కలర్లో ఉన్న పాట్ని అయితే కట్ చేసుకోవాలండి. సో ఇలా అన్ని బ్రెడ్ పీసెస్కి 4 వైపులా అంచులని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఒక 10 రెమ్మల పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 1 ఇంచు అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 ఇంచు నిమ్మరసం కలిపి గ్రైండ్ చేయండి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజులో ఉండే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. నెక్స్ట్ ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ మీడియం సైజ్ క్యారెట్కి పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక స్మాల్ సైజ్ కీరాకి పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, ఒక మీడియం సైజ్ టమోటా తరుగు, 1 స్మాల్ కప్ ఉడికించిన కార్న్ని యాడ్ చేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే కారం పొడి కానీ తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేయండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ మైనీస్ని యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేట్లు గరిటెతో బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్కి పుదీనా చట్నీని స్పూన్తో స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్కి మైనీస్ని అప్లై చేయండి. నెక్స్ట్ పుదీనా అప్లై చేసిన బ్రెడ్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఈవెన్గా 3 to 4 టేబుల్ స్పూన్స్ స్ప్రెడ్ చేయండి. ఈ బ్రెడ్ని మైనీస్ని అప్లై చేసిన బ్రెడ్ పైన కవర్ చేసి చిన్నగా ప్రెస్ చేసి 2 పార్ట్స్గా కట్ చేయండి. అంతే అండి, వెజ్ శాండ్విచ్ రెడీ. సో ఇలా ఈ ప్రాసెస్లో వెజ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒకవేళ మీరు ఈ వెజ్ శాండ్విచ్ని టోస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. బ్రెడ్కి ఒకవైపు పుదీనా చట్నీ, ఇంకో బ్రెడ్కి మైనీస్ని అప్లై చేసి 2 బ్రెడ్స్కి మిడిల్లో స్టఫింగ్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేడి చేయండి. బటర్ వేడయ్యాక బ్రెడ్ని పెట్టి ప్యాన్ని లిడ్తో కవర్ చేసి 1 మినిట్ వరకు అలాగే ఉంచండి. 1 మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బ్రెడ్ని రెండో వైపుకి టర్న్ చేయండి. 1 మినిట్ తర్వాత బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 2 పార్ట్స్గా కట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని లోలో పెట్టి చేయండి. అంతే అండి, వెజ్ శాండ్విచ్ రెడీ. ఇలా టోస్ట్ చేసుకొని తిన్నా, టోస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా తిన్నా కూడా ఎలా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో వెజ్ శాండ్విచ్ని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.